సమాచారం ఏంటి? ఎస్ లక్ష్మీనాథ్, ఓరుగల్లు రాజకీయాల్లో మరొక ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనుసారంగా అయితే శేషంగన్పూర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనివార్యమన్నట్టు తెలుస్తుంది. అయితే గత పార్లమెంటు ఎన్నికల ముందు అయితే ఇటు కడియం శ్రీహరి తన కూతురుతో కలిసి ఇటు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారనే నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ అయితే కోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ కోర్టు అయితే సుప్రీంకోర్టు అయితే ఇటు గత 31 జూలై నాడు అయితే 3 నెలల వ్యవధి అయితే ఇవ్వడం స్పీకర్ కి అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీరిపై నిర్ణయం తీసుకోవాలంటూ చెప్పడం జరిగింది. అయితే 10 మంది పార్టీ ఫిరాయింపులు చేపట్టినటువంటి ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలంటూ ఇటు స్పీకర్లు అయితే వారికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో 8 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే స్పీకర్ కి వారు సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు వారు అయితే ఎలాంటి స్పీకర్ కి ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే మొదటిగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే అయినటువంటి కడియం శ్రీహరి, అదే విధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యేలు వీళ్ళిద్దరు అయితే ఇంతవరకు అయితే ఆ స్పీకర్ కి ఎలాంటి వివరణ ఇవ్వలేదని తెలుస్తుంది. అయితే దీంతోనే ఇటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేకి అదే విధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే పైన వేటు పడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే అయినటువంటి కడియం శ్రీహరి తనకున్న ఆ స్క్రీన్ ఇమేజ్ అయితే సుస్థిరం చేసుకునే నేపథ్యం కనిపిస్తుంది. తాను ఉప ఎన్నికలకు వెళ్లే విధంగా అయితే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు స్పీకర్ ఇచ్చిన ఆదేశాలకు ఎలాంటి వివరణ ఎమ్మెల్యే ఇటు కడియం శ్రీహరి ఇవ్వని నేపథ్యంలో తాను రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు అయితే ఇటు అందరూ భావిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇటు కడియం శ్రీహరి ఇప్పటికే తాను ముందస్తుగా తన నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. కొన్ని వేల వెచ్చించి ఇటు నియోజకవర్గ అభివృద్ధికి అయితే తోడ్పాటు చేస్తూ ఇటు ఉప ఎన్నికలకు పోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు కడియం శ్రీహరి గత కొన్ని రోజులుగా నియోజకవర్గ అభివృద్ధి పైన దృష్టి సాధించడం జరిగింది. ఇటు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు తాను ఎలాంటి వివరణ ఇచ్చినా ఇటు స్పీకర్ కి అయితే ఎలాంటి వివరణ ఇవ్వకుండా తను సైలెంట్ గా ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేకు అదే విధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యేపై వేటు పడే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఉప ఎన్నికలు వచ్చే నేపథ్యంలో ఇటు వార్డు వైజ్ గా తన కార్యాచరణ అయితే సిద్ధం చేసుకోవాలంటూ ఇటు కేసీఆర్ పిలుపునిచ్చిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అయితే ఇటు తాను రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ మోనిష్. Okay.